కలువపుడి అనే గ్రామంలో మల్లన్న అనే వ్యక్తి తన కుమార్తె శాంతితో కలిసి జీవిస్తూ ఉంటాడు. శాంతి చిన్నతనంలోనే తన తల్లి చనిపోతుంది. శాంతి 6వ తరగతి చదువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చదువులో చాలా చురుగ్గా ఉంటుంది. శాంతి చదువుకుంటున్న వీధి బడిలో ఉన్న మాస్టారు పాఠాలు చెప్పకుండా బడికొచ్చి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. శాంతి ఆ మాస్టారుతో, మీరెందుకని మాకు పాఠాలు చెప్పడం లేదు సార్? పాఠాలు చెప్పాలా? ఎందుకు? బడికొచ్చేది పాఠాలు చదువుకోవడానికే కదా సార్. చదువుకోవడానికి ఎవ్వరూ ఇలాంటి వీధి బళ్ళో చేరరు. బళ్ళో మధ్యాహ్న భోజనం పెడతారని మీ అమ్మా నాన్న ఈ బడికి పంపించారుగా, నిజం చెప్పు. అది నిజమే కావచ్చు సార్, కానీ నేను మాత్రం చదువుకోవడానికే బడికొస్తున్నాను. అబ్బో, చదువుకొని ఏం చేస్తావేంటి? నేను పెద్దయిన తర్వాత మధ్యాహ్న భోజనం దొరుకుతుందని నా పిల్లల్ని బడికి పంపించను సార్, చదువుకోవడానికే పంపిస్తాను. ఏంటమ్మాయి, ఊరుకుంటుంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? నాకు కూడా మీతో ఇలా మాట్లాడడం ఇష్టం లేదు సార్. మీరు చేయాల్సిన పని చెయ్యట్లేదు కాబట్టి నేను ఇలా మాట్లాడవలసి వస్తుంది. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఈ బళ్ళో పాఠాలు చెప్పరు, భోజనం మాత్రమే పెడతారు. నువ్వు చాలా తెలివైన దానిలా మాట్లాడుతున్నావు కదా. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. నువ్వు సరైన సమాధానం చెప్తే నువ్వు తెలివైన దానివని నేను ఒప్పుకోవటంతో పాటు నీకు 50 రూపాయలు ఇస్తాను. సరేనా? సరే సార్. మన జాతీయ జెండాని రూపకల్పన చేసింది ఎవరో చెప్పు. పింగళి వెంకయ్య. అతను ఆ ప్రశ్నకు శాంతి సమాధానం చెప్తుంది అని ఊహించడు. మాస్టారు శాంతిని మరొక ప్రశ్న అడుగుతాడు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1942లో జరిగింది సార్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగానే క్లాస్లో ఉన్న అందరూ చప్పట్లు కొడతారు. అతనికి ఏ ప్రశ్న తరువాత అడగాలో అర్థం కావటం లేదు. అతను తడబడుతూ, చిన్నపిల్లవని సులువైన ప్రశ్నలు అడిగాను, ఇప్పుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. లాలా లజపతిరాయ్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ఉరితీశారు? బ్రిటిష్ వారు లాలా లజపతి రాయ్ని ఉరి తీయలేదు సార్, లాఠీ చార్జ్ చేసి చంపారు. బ్రిటిష్ వారు ఉరి తీసి చంపింది భగత్ సింగ్ని. మీరు అడగాలి అనుకున్న ప్రశ్న అదే అయితే దానికి సమాధానం 1931. మాస్టారు శాంతి తెలివికి, స్పష్టతకి, ధైర్యానికి కంగుతింటాడు. ఈసారి విద్యార్థులు మరింత గట్టిగా చప్పట్లు కొడతారు. శాంతి పక్కనే ఉన్న తన స్నేహితురాలు జ్యోతి మాస్టారుతో, 3 ప్రశ్నలకి సరైన సమాధానాలు చెబితే 50 రూపాయలు ఇస్తానన్నారు కదా సార్. ఇక మాస్టారు చేసేది లేక శాంతికి 50 రూపాయలు ఇస్తాడు. థ్యాంక్ యూ సార్, ఈ 50 రూపాయలతో నాకు చాలా పని ఉంది. కొంచెం సేపటికి స్కూల్ అయిపోతుంది. శాంతి తరువాత రోజు బడికి వెళ్తున్నట్టు బ్యాగ్ తగిలించుకొని విజయవాడ వెళ్లే బస్సెక్కుతుంది. విజయవాడ చేరుకున్న తర్వాత కలెక్టర్ ఆఫీస్కు వెళ్తుంది. శాంతిని చూసిన అటెండర్ కలెక్టర్ని ఎందుకు కలవాలి అనుకుంటున్నావని అడుగుతాడు. శాంతి అతనికి కారణం చెప్తుంది. అటెండర్ శాంతి మాటలకు ముచ్చటపడి కలెక్టర్ రూంలోకి తీసుకుని వెళ్తాడు. పాపను చూసిన కలెక్టర్, ఈ పాపెవరు వాసు? ఈ అమ్మాయి మీ కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చింది సార్. ఈ పాప కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చిందా అని ఆశ్చర్యంగా అడిగి పాపను దగ్గరకు పిలుస్తాడు. నీ పేరేంటి? ఏ ఊరు నుండి వచ్చావమ్మా? నా పేరు శాంతి, మాది కలవపుడి సార్. నీ కంప్లైంట్ ఏంటో చెప్పమ్మా అని నవ్వుతూ అడుగుతాడు కలెక్టర్. నేను కలువపూడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను సార్. మా బళ్ళో మాస్టారు పాఠాలు సరిగా చెప్పడం లేదు. మీ స్కూల్లో మాస్టర్ పాఠాలు చెప్పటం లేదని నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నేను నీ కంప్లైంట్ తీసుకోపోతే ఏం చేస్తావు? నేను మీ పై అధికారి దగ్గరకు వెళ్ళి మీ మీద కూడా కంప్లైంట్ ఇస్తాను సార్. శాంతి ధైర్యం కలెక్టర్ గారికి బాగా నచ్చుతుంది. కలెక్టర్ శాంతితో, మీ స్కూల్ టీచర్ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మీ స్కూల్లో మొత్తం ఎంతమంది టీచర్లున్నారు? ఒక్కరే సార్. స్కూల్కి ఒకే టీచర్ ఉండటమేంటి? నేను మరొక టీచర్ని మీ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తాను.
థ్యాంక్ యూ సార్. మీ తరగతిలో ఉన్న మిగతా విద్యార్థుల్లా కాకుండా నాకు కంప్లైంట్ ఇవ్వాలని నీకెందుకు అనిపించింది శాంతి? ఎవరైనా ఉద్యోగి జీతం తీసుకుని పని చేయకపోవడం ఎంత తప్పో, తప్పుకి ఎదురు తిరగకపోవడం కూడా తప్పే కదా సార్. నా తోటి విద్యార్థులందరూ తప్పు చేస్తున్నారని నేను కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా సార్. వెరీ గుడ్. ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవటం ప్రజల హక్కు అని నువ్వు అర్థం చేసుకున్నట్టుగా పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకు తెలివితో పాటు వయసుకి మించిన ధైర్యం కూడా ఉంది. దానిని సరైన రీతిలో ఉపయోగిస్తే నువ్వు చాలా గొప్ప స్థాయికి చేరుకుంటావు అని మెచ్చుకొని శాంతికి తన పెన్నుని బహుమతిగా ఇస్తాడు. శాంతిని తన పర్సనల్ కారులో బడికి పంపిస్తాడు. స్కూల్ కాంపౌండ్లోకి కారు రావటం మాస్టారు చూస్తాడు. కలెక్టర్ డ్రైవర్ శాంతితో పాటు క్లాస్ రూంలోకి వస్తాడు. నేను కలెక్టర్ గారి డ్రైవర్ని, ఆయన మీతో మాట్లాడాలి అన్నారు. ఆ మాట వినగానే మాస్టారి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైవర్ కలెక్టర్కు ఫోన్ చేసి మాస్టార్కి ఇస్తాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరిప్పుడు ఎంత జీతం తీసుకుంటున్నారు? 25,000 సార్. వచ్చే నెల నుంచి మీ జీతం 8,000 మాత్రమే. అదేంటి సార్? స్కూల్లో వంట చేసే వాళ్ళ జీతం 8,000 కదా. స్కూల్లో భోజనం మాత్రమే పెడతారు, చదువులు చెప్పరు అన్నావుంటగా. ఇక నువ్వు స్కూల్లో పాఠాలు చెప్పక్కర్లేదు, పిల్లలకి వంట చేస్తే చాలు. సారీ సార్, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. పిల్లలకి పాఠాలు బాగా చెప్తాను సార్. నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ నీ మీద కంప్లైంట్ వచ్చినా, నాకు కంప్లైంట్ ఇచ్చిందని ఆ పాపని ఇబ్బంది పెట్టినా నిన్ను ఇమీడియట్లీ జాబ్ నుండి డిస్మిస్ చేస్తాను. మళ్ళీ ఈ తప్పు రిపీట్ చేయండి సార్. మరోవైపు డిఎస్సి ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకున్న అభ్యర్థులు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీస్లో వాళ్ళు పోస్ట్ అయ్యే స్కూల్ని ఎంచుకుంటూ ఉంటారు. కలవపూడి స్కూల్ని ఎంచుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఇది గమనించిన ఒక అమ్మాయి, కల్వపూడిలో ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకెందుకు రావడం లేదు? అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడం కంటే పనికి పంపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ స్కూల్ కూడా బాగా పాడుపడిపోయింది. ఊర్లో కనీస సదుపాయాలు కూడా ఉండవు. ఎవరైనా అలాంటి చోట ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటారు? అయితే నేను ఆ ఊరిని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకని? అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని పనికి పంపిస్తారని మీరే అన్నారు కదా. వాళ్ళల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. మీ ఆలోచన నాకు నచ్చింది. ఆల్ ది బెస్ట్. ఆ విధంగా గాయత్రి కల్వపూడి స్కూల్కి టీచర్గా వస్తుంది. గాయత్రి క్లాస్ తీసుకుంటూ ఉండగా శాంతి చురుకుగా సమాధానాలు చెప్తుంది. వెరీ గుడ్. నీ పేరేమిటమ్మా? శాంతి మేడం. ఇలా మొదటి రోజునే శాంతి గాయత్రి దృష్టిలో పడుతుంది. తరువాతి రోజు గాయత్రి ఆ ఊరిలోని ప్రజలు పిల్లల్ని చదివించకపోవటానికి కారణం తెలుసుకోవటానికి ఊళ్ళోకి వెళ్తుంది. ఒక ఇంటి పెరట్లో 10 ఏళ్ల పిల్లాడు కుండలు తయారు చేయటం చూస్తుంది. గాయత్రి అక్కడే ఉన్న తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, నమస్కారమండి, నేను మీ ఊరి స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్ని. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిని మీరు బడికి ఎందుకు పంపించడం లేదు? మా ఇంట్లో మా అమ్మా నాన్నలతో పాటు 6 ఉన్నాం. మా ఇద్దరి కూలీ డబ్బులతో ఇల్లు నడపటం చాలా కష్టంగా ఉంది. అందుకని మా ఇద్దరి పిల్లల్ని బడి మాన్పించి మాతో పాటు కూలి పనికి తీసుకెళ్తున్నాం. మీకు రోజు కూలంతా? మా ఆయనకి 60 రూపాయలమ్మా, నాకేమో 50 రూపాయలు, మా పిల్లలకి 30 రూపాయలు. మరి ఇంత తక్కువ? నాది బాసర్లపూడి గ్రామం. మీరు చేసే పనికి అక్కడైతే రోజుకి కనీసం 200 రూపాయల వరకు ఇస్తారు. అవునండి, జమీందారు గారు మాకు చాలా తక్కువ కూలి ఇస్తున్నారు. పంట పొలాల్లో చాలా వరకు ఆయనవే ఉన్నాయి. అందుకే ఆయన ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాం. ఆయన ఎంత ఇస్తే మీరెంత తీసుకోవడం ఏమిటి? మీరు అడిగినంత ఆయన ఇవ్వాలి కదా. కానీ మీకు కూలి డబ్బు తక్కువ ఇస్తున్నారని మీ పిల్లల్ని కూడా కూలి పనికి తీసుకువెళ్ళడం పరిష్కారం ఎలా అవుతుందండి? ఇప్పుడు మీ పిల్లల్ని చదివించకపోతే వాళ్ళు జీవితాంతం ఇలా కూలి పని చేసుకోవాల్సిందే. మా పిల్లలతో కూలి పని చేయించటం మాకు కూడా ఇష్టం లేదమ్మా. కానీ మాకి తప్ప ఏరే దారి లేదు. గాయత్రికి వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది.
మీ పిల్లల జీవితాలు బాగుపడాలంటే మీ కూలీ వేతనాలు పెరగాలి. నా ప్రయత్నంగా జమీందారుని మీ వేతనాలు పెంచమని అడుగుతాను. మీలో కొంతమంది నాతో పాటు ఆయన దగ్గరకు వస్తే బావుంటుంది. నువ్వు మేం బాగుపడాలనుకుంటున్నావని మాకు అర్థమైందమ్మా. కానీ మాకు ఆయన్ని కూలి డబ్బు పెంచమని అడిగే ధైర్యం లేదమ్మా. దాంతో గాయత్రి ఒంటరిగానే జమీందారు ఇంటికి వెళ్ళి అతన్ని కలుస్తుంది. నమస్కారమండి. నేను ఈ ఊరి స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్ని. ఊళ్ళో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బడికి పంపించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటా అని తెలుసుకుంటే వాళ్ళ కూలి వేతనాలు తక్కువగా ఉండడం వల్ల అని తెలిసింది. మీరు దయచూపి వాళ్ళ కూలి వేతనాలు పెంచితే పిల్లలు బాగా చదువుకుంటారండి అని చేతులు జోడించి మరీ అడుగుతుంది. ఇంతకీ నువ్వీ ఊరికొచ్చి ఎన్ని రోజులైంది? నేను నిన్ననే వచ్చానండి. వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు. ఊరి విషయాల్లో తలదూర్చటం నీకవసరమా? వెళ్ళి నీ ఉద్యోగం చేసుకొని నెల జీతం తీసుకో అని చాలా అవహేళనగా మాట్లాడతాడు. అది కాదండి. జమీందారు తన గుమస్తా వైపు చూస్తాడు. అతను గాయత్రిని వెంటనే బయటికి వెళ్ళమని చెప్తాడు. జమీందారుది పూర్తి నిరంకుశత్వమని గాయత్రికి అర్థమవుతుంది. గాయత్రి నెమ్మదిగా అడుగులు వేస్తూ పరిష్కారం కోసం ఆలోచిస్తుంది. తనకు ఉపాయం వచ్చి ఊరి ప్రజలు ఉండే చోటుకు వెళ్తుంది. నేను చెప్పినట్లుగా మీరు చేస్తే గనక మీకు కూలి వేతనాలు పెరుగుతాయి. నన్ను నమ్మి నాకొక్క అవకాశం ఇవ్వండి. నువ్వు మాకు మంచి చెయ్యాలనుకుంటుంటే నీ మాట వినకుండా ఎట్టా ఉంటామమ్మా? మేమేం చెయ్యాలో చెప్పమ్మా. ఈ పథకం పండాలంటే మీ ఊరి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. జమీందారుకి ఎదురు మాట్లాడితే మీకు కూలి పని దొరకదని ఇన్నేళ్లుగా అతను ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. కానీ మీకు అర్థం కాని విషయం ఏమిటంటే అతనికి మీ అవసరం చాలా ఉంది. కొంతకాలం మీరందరూ అతని దగ్గర కూలి పని చేయడం మానేయండి. పొలం పనులు మానెత్తే మేమెట్టాగమ్మా బతికేది? మిమ్మల్ని జమీందారు పొలంలో పనిచేయడం మానేయమంటున్నాను కానీ మొత్తానికి పొలం పనులే మానేయమనలేదు కదా. 4 ఊర్లు దాటితే చాలా పంట పొలాలే ఉన్నాయి. మీరక్కడికి గాని వెళితే మీకు పని దొరుకుతుంది. ఇంతకు ముందు మీలో కొంతమంది మాత్రమే జమీందారు దగ్గర కూలి పని మానేశారు. దానివలన అతనికి ఎలాంటి నష్టం జరగలేదు. ఈసారి మాత్రం అందరూ ఒకేసారి అతని పొలంలో పనిచేయడం మానేయండి. ఇది పంట చేతికొచ్చే సమయం కనుక మీ కూలి డబ్బులు పెంచడం తప్ప అతనికి వేరే దారి లేదు. మీరు చెప్పిన ఉపాయం బాగుందమ్మా. నాలాంటాళ్ళైతే అంత దూరం నడిచి వెళ్ళగలరు. కానీ ఊళ్ళో వయసు పైబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి. వాళ్ళు రోజు అక్కడికి ఎట్టా వస్తారు? వాళ్ళ ఇల్లులు గడవడానికి వాళ్ళకి నా సొంత డబ్బులు ఇస్తాను. ఊరి ప్రజలందరూ గాయత్రి మాటలు విని ఆశ్చర్యపోతారు. అందరూ తనకి ధన్యవాదాలు చెప్తారు. శాంతి గాయత్రి దగ్గరకు వెళ్ళి, మీరు చెప్పినట్టుగా చేస్తే మా ఊరి వాళ్లకు కూలీ డబ్బులు పెరుగుతాయా మేడం అని అడుగుతుంది. నువ్వు సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చదువుకున్నావు కదా శాంతి. ఆ ఉద్యమంలో గాంధీ గారు ప్రజల్ని ఏం చేయమని చెప్పారు? బ్రిటిష్ వాళ్ళ ఫ్యాక్టరీల్లో పని చేయొద్దని చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తుంది కూడా అదే. మీ జమీందారు కూడా బ్రిటిష్ లాంటివాడే. అతని మనుషుల్ని బానిసల్లా మారుస్తున్నాడు. అతని పొలంలో ఎవరు పని చేయకపోతే అవి ఎందుకు పనికిరావని అతనికి తెలియాలి. ఊరి ప్రజలు వేరే ఊళ్ళలో పొలం పనులకు వెళ్తారు. వాళ్లకి మంచి కూలీ లభిస్తుంది. జమీందారు పొలంలోకి కూలీలెవరూ రాకపోవటంతో అతని గుమాస్తా ఊళ్ళోకొస్తాడు. అందరూ వేరే ఊరికి పొలం పనికి వెళ్లారు అని అతనికి తెలుస్తుంది. అతను వెంటనే జమీందారు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలియచేస్తాడు. ఈ ఊరి వాళ్ళకి ఇంత తెలివి ఎలా వచ్చింది? వాళ్ళకి ఈ సలహా ఖచ్చితంగా నిన్న ఇంటికొచ్చిన ఆ పంతులమ్మే ఇచ్చుండాలి. జమీందారు అతని గుమస్తాతో కలిసి గాయత్రి ఉంటున్న ఇంటికి వెళ్తాడు. ఊరి ప్రజల్ని వేరే ఊరికి పండ్లోకి పంపించింది నువ్వే కదా? అవునండి. ఎంత డబ్బున్నా సరిపోని మీలాంటి వారి దగ్గర కంటే వాళ్ళు అక్కడ పని చేయడమే మంచిది.
వాళ్ళ మంచి గురించి ఆలోచించటానికి నువ్వెవరివి? అయినా నేనిదంతా డబ్బు గురించి చేస్తున్నానని ఎలా అనుకున్నా? నాకు కావాల్సింది డబ్బు కాదు. నాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా నేను నడిచి వెళ్తుంటే లేచి నుంచోవాలి. వాళ్ళ కళ్ళల్లో భయం చూస్తే నాకొచ్చే ఆనందం ఎందులోనూ రాదు. ఈ ఊరి ప్రజలు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని సొంత పొలాలు కొనుక్కుంటే నాకెవ్వడూ భయపడ్డు. వాళ్ళు ఎప్పటికీ నా కింద, నా వంశస్థుల కింద బానిసల్లా బ్రతకాలి. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు మట్టి పిసుక్కుంటుంటే మీకు ఆనందంగా ఉందా? అందరూ మిమ్మల్ని చూసి భయపడితే ఆనందంగా ఉంటుందన్నారు కదా. అందరూ మిమ్మల్ని ప్రేమించేలా చేసుకోండి, అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు ఎన్ని రోజులు నా పొలాల్లో పని చేయకుండా ఉంటారో నేను చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జమీందారు. ఇలా 2 వారాలు గడుస్తాయి. ఊరి ప్రజలు గాయత్రితో, వేరే ఊళ్ళో పొలం పనులు చేస్తుంటే డబ్బు ఎక్కువగానే వస్తుంది, కానీ రోజు అంతేసి దూరం నడిచెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందమ్మా. కష్టంగా ఉంటే కష్టపడండి. ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న యుద్ధం. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి కష్టాల్ని దాటుకు రావాల్సిందే. ఇలా గాయత్రి వాళ్లలో ఎప్పటికప్పుడు స్ఫూర్తిని నింపుతుంది. మరికొన్ని రోజులు గడుస్తాయి. జమీందారు అనారోగ్యం పాలవుతాడు. అతన్ని చూడ్డానికి గాయత్రి అతని ఇంటికి వెళ్తుంది. జమీందారు ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటే కిటికీ బయట నుండి అతని కొడుకులు ఇలా మాట్లాడుకోవడం చూస్తుంది. నాన్న కొన్ని రోజుల్లో కోలుకునేలా ఉన్నాడ్రా. మనం ఇంకా ఎంతకాలం మహేంద్రవర్మ కొడుకులుగా బ్రతకాలి? అవునరా, నాన్న బ్రతికుండగా మనం ఈ ఆస్తిని అనుభవించలేం. మనం ఇప్పుడే నాన్నని చంపేస్తే అనారోగ్యంతో చనిపోయాడని అందరూ అనుకుంటారు. డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళగానే మన నాన్నని చంపేద్దాం. ఇదంతా విని గాయత్రి వెంటనే జమీందారు ఉన్న గదిలోకి వెళ్తుంది. మీరు చాలా పెద్ద ఆపదలో ఉన్నారు. మీ అబ్బాయిలు మిమ్మల్ని చంపాలని అనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకులు నన్ను చంపాలనుకోవటమేంటి? వాళ్ళు మాట్లాడుకున్నదంతా గాయత్రి జమీందారికి చెప్తుంది. నువ్వు చెప్పేది నేను నమ్మను. మిమ్మల్ని నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెబుతున్నాను. మీరు ఒక అరగంట స్పృహలో లేనట్లు నటించండి. నేను డాక్టర్ గారితో కలిసి మీ పిల్లల గురించి మీకు అర్థమయ్యేలా చేస్తాను. గాయత్రి డాక్టర్కి తన పథకం చెప్తుంది. డాక్టర్ జమీందారు కొడుకులిద్దరినీ లోపలికి పిలుస్తాడు. మీ నాన్నగారికి ఉన్నట్టుండి పల్స్ పడిపోయింది. ఆయనకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాను. ఇంకో అరగంట తరువాత ఆయన స్పృహలోకి వస్తారు. ఆయన స్పృహలోకి వచ్చిన వెంటనే ఈ టాబ్లెట్ వేయండి. అలాగే డాక్టర్ గారు. నేను వెంటనే ద్వారపుడికి వెళ్ళాలి. టాబ్లెట్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టాబ్లెట్ వేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఎందుకు మర్చిపోతాను డాక్టర్, మీరు వెళ్ళండి. నాన్నని మేం చూసుకుంటాం. డాక్టర్ గాయత్రి ఇద్దరూ బయటకొచ్చి ఇంటి పెరట్లోకి వెళ్తారు. కొంచెంసేపటి తర్వాత జమీందారు స్పృహలోకి వచ్చినట్టు నటిస్తాడు. ఇప్పుడెలా ఉంది నాన్నా? బాగా నీరసంగా ఉందిరా. జమీందారు తన కొడుకులు ఆ మాత్ర ఇస్తారని ఎదురు చూస్తాడు. వాళ్ళు ఇవ్వకపోయేసరికి జమీందారు, డాక్టర్ గారు ఏం చెప్పారు? నాకు ప్రమాదం లేనట్టేనా? మీకే ప్రమాదం లేదు నాన్నా. మీరు స్పృహలోకి వచ్చేంతవరకు డాక్టర్ని ఇక్కడే ఉండమని చాలాసార్లు అడిగాం. ఆయన మరేం పర్లేదని వెళ్ళిపోయారు అని అబద్ధం చెప్తారు. జమీందారుకి అతని కొడుకులు తను చనిపోవాలని అనుకుంటున్నారని అర్థమవుతుంది. అయినప్పటికీ చివరి ప్రయత్నంగా పక్కనే ఉన్న టేబుల్పై డాక్టర్ ఇచ్చిన మాత్రని చూపించి, ఆ మాత్రేంటి? అది నా టాబ్లెట్ నాన్న. తలనొప్పిగా ఉంటే వేసుకొని అక్కడ పెట్టాను. జమీందారుకి తన కొడుకుల నిజస్వరూపం తెలుస్తుంది. నన్ను చంపేయాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? వెనక కిటికీ ద్వారా
జరిగేదంతా వింటున్న గాయత్రి డాక్టర్ లోపలికి వస్తారు. డాక్టర్ని చూడగానే కొడుకులిద్దరికీ చెమటలు పడతాయి. మీరు నన్ను చంపాలనుకుంటున్నారని ఇదిగో ఈ అమ్మాయి చెప్తే నేను నమ్మలేదు. మీ గురించి నేను తెలుసుకోవాలని ఈ అమ్మాయి నాతో ఈ నాటకం ఆడించింది. మీకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచిన నన్ను మీరు చంపాలని ఎలా అనుకున్నారా? వాళ్ళనెందుకు తిడుతున్నారండి? మీకు తప్ప ఊర్లో ఎవరికీ సొంత పొలాలుండకూడదని ఊరి ప్రజలను చాలా ఏళ్ల నుండి బాధ పెడుతున్నారు కదా. వాళ్ళ భయాన్ని మీరు ఆనందిస్తున్నారు. మిమ్మల్ని చూస్తూ పెరిగిన మీ పిల్లలు ఇంకెలా ఉంటారు? జమీందారు ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటాడు. ఊరి ప్రజల్ని నేను ఎంత బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకి వాళ్ళకి ఏదైనా చెయ్యాలనుంది. కొన్ని రోజుల తర్వాత జమీందారు పూర్తిగా కోలుకుంటాడు. ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి, ఇన్ని సంవత్సరాలు మీ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా మీ బాధలకు కారణమైనందుకు నన్ను క్షమించండి. దానికి పరిహారంగా ఒక్కో కుటుంబానికి ఎకరం పొలం ఇవ్వాలనుకుంటున్నాను. అది విన్న ఊరి ప్రజలు చాలా సంతోషిస్తారు. మేము జీవితాంతం కూలీలుగానే మిగిలిపోతామనుకున్నాం. అట్లాంటిది మమ్మల్ని ఇప్పుడు రైతుల్ని చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు జమీందారు గారు. నాలో ఈ మార్పుకి కారణం గాయత్రి. ఈరోజు నేను ప్రాణాలతో ఉండటానికి కూడా తనే కారణం అని తనను ఆశీర్వదిస్తాడు. కొన్ని రోజుల తర్వాత పొలాలని ఊరి ప్రజల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాడు. ఆ రోజున ఊరి ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారు. గాయత్రి ఊరి ప్రజలతో, ఇప్పుడు మీరందరూ రైతులయ్యారు. భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక మీ పిల్లల్ని బడికి పంపిస్తారు కదూ. మా తర్వాత మా పిల్లలు కూడా రైతులుగా బతకడమే మంచిది కదమ్మా. చదువుకున్న తర్వాత ఉద్యోగం రాపోతే చదివిన చదువంతా వృధా అవుద్ది కదా. ఉద్యోగం కోసం చదవకూడదండి. మన తెలివిని పెంచుకోవడానికి చదవాలి. ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో చదువుకున్న తర్వాత మీ పిల్లలకే తెలుస్తుంది. మీ పిల్లలు కూడా మీలా రైతులవుతారన్నారు కదా. వ్యవసాయంలో కొత్త పద్ధతులను తెలుసుకోవడానికి కూడా చదువు అవసరం. అక్కడే ఉన్న శాంతి గాయత్రితో, మేడం, చాలా రోజుల నుండి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు పిల్లల్ని చదివించాలి అనే లక్ష్యం పెట్టుకున్నట్లున్నారు. దానికి ఏదో బలమైన కారణం ఉన్నట్టుంది. వెంటనే గాయత్రికి తన గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. పక్కనే ఉన్న జమీందారు ఇది గమనిస్తారు. నువ్వు ఇంత బాధపడుతున్నావంటే ఏదో బలమైన కారణమే ఉంది. అది వీళ్లకు చెప్తే వీళ్లలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనుకుంటున్నాను. నీ ఆశయం నెరవేరడమే నాకు కూడా కావాలి గాయత్రి. నా గతం వీళ్ళలో మార్పుని తీసుకొస్తుందంటే తప్పకుండా చెబుతాను జమీందార్ గారు. గాయత్రి తన బాల్యం గురించి ఈ విధంగా చెప్తుంది. మా స్వగ్రామం బాసెర్లపూడి. మా నాన్న ఒక రైతు కూలి. ఒకరోజు మా అమ్మ నాతో, నువ్వు ఆడుకోవడానికి తమ్ముడు లేడని చాలా రోజుల నుండి బాధపడుతున్నావు కదా, నీతో ఆడుకోవడానికి తమ్ముడు వస్తున్నాడు గాయత్రి. అవునా అమ్మా? తమ్ముడు పుట్టడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందమ్మా? ఇంకా 6 నెలలు పడుతుందిలే గాయత్రి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు గాయత్రిని తన తండ్రి, నీ పుస్తకాల సంచి తీసుకో గాయత్రి, నిన్ను బడి దగ్గర దిగబెడతాను. ఇక నేను బడికి వెళ్ళను నాన్నా. బడికి వెళ్ళకపోవడం ఏమిటి గాయత్రి? అసలు బడికి ఎందుకు వెళ్ళాలమ్మా? బడికి వెళ్ళి చదువుకుంటే నీ తెలివి పెరుగుతుంది. ఇప్పుడు మనం డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. మనం ఇప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని నువ్వే అంటున్నావు కదమ్మా. నేను కూడా నాన్నతో పాటు కూలి పనికి వెళ్తే మనకి ఇబ్బందులు తగ్గుతాయి. ఆ మాటకు తులసి కోపంగా, నోర్ముయ్ గాయత్రి, ఇప్పుడు నీకెంత చెప్పినా చదువు విలువ అర్థం కాదు. నేను చెప్పినట్టు వేరే ఆలోచన పెట్టుకోకుండా చదువుకో.
ఇక ఏమి మాట్లాడకో అని కోపంగా అంటుంది. దాంతో గాయత్రి తన తండ్రితో కలిసి ఇష్టం లేకుండానే బడికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం గాయత్రి బడి నుంచొచ్చిన తర్వాత, గాయత్రి, నీకు చదువుకోవాలని లేదా? అవునన్నా, నాకు చదువుకోవాలని లేదు. కూలి పనికి వెళ్తే ఇప్పటి నుండి డబ్బులు వస్తాయి. నువ్వే అమ్మకి అర్థమయ్యేలా చెప్పు నాన్నా. మీ అమ్మ నిన్ను చదివించాలని ఆశపడుతుంది గాయత్రి. నువ్వు చదువుకోను అంటే మీ అమ్మ చాలా బాధపడుతుంది. మీ అమ్మ కోసమైనా నువ్వు చదువుకో. తండ్రి నచ్చచెప్పటానికి ప్రయత్నించినప్పటికీ గాయత్రి చదువుకోవటానికి ఒప్పుకోదు. దాంతో గాయత్రి తండ్రి చేసేదేమీ లేక, సరే గాయత్రి, ఇక నీ ఇష్టం. నువ్వు కూలి పనికి వెళ్దువు గాని, కాని నువ్వు నాతో కలిసి కూలి పనికి వస్తే మీ అమ్మకి తెలిసిపోతుంది. పక్కూర్లో నా స్నేహితులు కూలి పనికి వెళ్తున్నారు. బడికి వెళ్తున్నట్టుగా పుస్తకాలు తీసుకొని వాళ్లతో పాటు కూలి పనికెళ్ళు. అలా చేస్తే మీ అమ్మకి ఎలాంటి అనుమానం రాదు. గాయత్రి తన తండ్రి చెప్పినట్టుగా చేస్తుంది. తన భారం కొంచెం తగ్గటంతో గాయత్రి తండ్రి తనను కూలి పని మానిపించే ప్రయత్నం చేయలేదు. ఇలా 6 నెలలు గడుస్తాయి. గాయత్రి తల్లికి నెలలు నిండుతాయి. గాయత్రి తండ్రి ఆమెను పక్కూర్లో ఉన్న చిన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. వైద్యురాలు తులసితో, గర్భం దాల్చి 9 నెలలు దాటింది. కొంచెం ముందుగానే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్ళడం మంచిది. రేపు ప్రయాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. డాక్టర్ గది నుండి బయటకొచ్చిన తర్వాత గాయత్రి తండ్రి మందులు తీసుకురావటానికి పక్కకు వెళ్తాడు. కొంచెంసేపటి తర్వాత అక్కడికి గాయత్రి మాస్టర్ వస్తారు. డాక్టర్ దగ్గరికి ఒక్కరే వచ్చారేమిటండి? మా ఆయన కూడా వచ్చారండి. మందులు తీసుకురావడానికి పక్కకెళ్లారు. మా అమ్మాయి ఎలా చదువుతుందండి? మీ అమ్మాయి చాలా నెలల నుంచి బడికి రావటం లేదు కదండి, ఎలా చదువుతుందని నన్ను అడుగుతారేంటి? బడికి రాకపోవడం ఏంటండి? గాయత్రి రోజు బడి సంచి తీసుకొని ఇంటి నుండి వెళ్తుంది కదా, సాయంత్రానికి గాని ఇంటికి రావడం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మీ అమ్మాయి ఇక్కడికి దగ్గరలోనే ఉన్న పొలంలో చాలా రోజుల నుంచి కూలి పని చేస్తుంది. ఈ విషయం మీ వారికి కూడా తెలుసు. తులసి గాయత్రి పనిచేస్తున్న పొలం దగ్గరికి వెళ్తుంది. బాగా చదివించాలి అనుకుంటున్న కూతురు పొలం పనులు చేయటం చూసి లక్ష్మి కంటతడి పెట్టుకుంటుంది. తులసి గాయత్రితో, బడికెళ్తున్నట్టుగా నటించి నన్నింత మోసం చేస్తావా? నిన్నిలా చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు గాయత్రి. నేనిన్ని రోజులు కూలి పని చేసి సంపాదించిన దానిలో 3,000 మిగిలాయమ్మా. నేను చదువుకోవడం లేదని నువ్వెందుకు బాధపడుతున్నావు? అని తన పుస్తకాల సంచి నుంచి డబ్బులు తీసి చూపిస్తుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే తులసికి నొప్పులొస్తాయి. ఇలా జరుగుతూ ఉండగా గాయత్రి తండ్రి తులసి గాయత్రి దగ్గరికి వెళ్ళిందని తెలుసుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నొప్పులతో బాధపడుతున్న తన భార్యని పట్టుకుంటాడు. పొలం పని చేస్తున్న అతని స్నేహితులు ఆమెను ట్రాక్టర్లో ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. వైద్యురాలు ఆమెను పరీక్షించి, బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అక్కడ్నుంచి ట్రాక్టర్లో పట్నంలో ఉన్న పెద్దాస్పత్రికి బయలుదేరతారు. బయలుదేరిన కొంచెంసేపటికి చీకటి పడుతుంది. జోరున గాలివాన కురుస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్లేసరికి 3 దారులు కనిపిస్తాయి. ఏ రోడ్డుపై వెళితే ఏ ఊరొస్తుందో బోర్డుల మీద రాసి ఉంటుంది. కాని ఆ ట్రాక్టర్లో ఉన్న వాళ్ళెవరికీ చదువు రాదు. గాయత్రి తండ్రి తనతో, గాయత్రి, విజయవాడ అని ఏ బోర్డు మీద రాస్తుందో చూసి చెప్పు. గాయత్రి 3 బోర్డులు చూస్తుంది. నాకు అర్థం కావడం లేదు నాన్న అని ఏడుస్తూ తన తల్లివైపు చూసి చెప్తుంది. గాలివాన చాలా గట్టిగా కురుస్తూ ఉండటంతో రోడ్డుపై ఎలాంటి వాహనాలు రావటం లేదు. ఏం చెయ్యాలో తెలియక కొంచెంసేపు ట్రాక్టర్ని అక్కడే ఆపేస్తారు. చేసేది లెక్క నేరుగా ఉన్న దారిలో కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తారు. ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని ఆపి విజయవాడకు వెళ్లే దారి ఇదేనా అని అడుగుతారు. విజయవాడకు దారి ఇది కాదు, మీరు చాలా దూరం ముందుకొచ్చేశారు. వెనక్కి వెళ్తే జంక్షన్ వస్తుంది, అక్కడి నుంచి ఎడం పక్కకు తిరగండి. వాళ్ళతను చెప్పిన మార్గంలో వెళ్తారు.
గాయత్రి తులసితో, నువ్వు చదువు గురించి చెప్పినప్పుడు నాకు దాని విలువ అర్థం కాలేదమ్మా. నువ్వు కూలి పనికి వెళ్ళి సంపాదించిన డబ్బులు ఇప్పుడు నన్ను కాపాడలేకపోతున్నాయి. ఇక నేను బ్రతకనని నాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా నీకు చదువు విలువ అర్థమైందనుకుంటున్నాను గాయత్రి. నేను చదువుకొనుంటే బాగుండేదని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించమ్మా. ఈ నింద నీ మీద వేసుకోకు గాయత్రి. ఏం జరిగినా దానికొక కారణం ఉంటుంది. నువ్వు బాగా చదువుకో, నీకు వీలైనంత మందిని చదివించు. నువ్వు అలా చేస్తే నన్ను బ్రతికించినట్లే. ఆస్పత్రికి వెళ్లే మార్గంలోనే తులసి తన ప్రాణాలు విడుస్తుంది. గాయత్రి జీవితంలో ఈ విషాదాన్ని తెలుసుకొని ఈ ఊరి ప్రజలందరూ కంటతడి పెట్టుకుంటారు. ఆ రోజు నేను ఊరి పేరు చదువుంటే మా అమ్మ చనిపోయేది కాదు. అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనట్లేదు. కానీ మనం చదువుకున్న చదువు మనల్ని ఎప్పటికీ మోసం చేయదు. మా అమ్మకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను టీచర్నయ్యాను. ఈ ఊళ్ళో తల్లిదండ్రులు పిల్లల్ని కూలి పనికి పంపిస్తారని తెలుసుకొని మీలో మార్పు తీసుకురావడానికే నేనిక్కడికి వచ్చాను. మీరు మీ పిల్లల్ని చదివిస్తే చనిపోయిన మా అమ్మని బ్రతికించినట్లే. శాంతి గాయత్రి దగ్గరికి వెళ్తుంది. మేడం, మీ గతం నాలో స్ఫూర్తిని నింపింది. ఇన్ని రోజులు నేను చదువుకొని మంచి స్థాయికి రావాలనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను కూడా మీలాగే 10 మందిని చదివించాలని అనుకుంటున్నాను. మీరు మీ అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకున్నట్లుగానే నేను కూడా మీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. శాంతి గాయత్రికిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుందో, శాంతి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చిందో, ఈ కథకు కొనసాగింపుగా రాబోతున్న తల్లిలాంటి గురువురాలు అనే కథలో తెలుసుకుందాం.